హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో అలసందలతోటి మసాలా గారెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ గారెలను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పప్పు నానబెట్టుకుని ఉంచుకుంటే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. వంట సోడా వేయాల్సిన అవసరం లేదు, గ్రైండర్లో పిండి రుబ్బాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలసందలతోటి ఈ మసాలా గారెలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు అలసందలను తీసుకోవాలి. వీటిని కొన్ని ప్రాంతాల్లో తెల్ల బొబ్బర్లని కూడా అంటారండి. వీటితో అయినా చేసుకోవచ్చు, లేదంటే మామూలు ఎర్రగా ఉండే బొబ్బర్లతో అయినా సరే ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఈ అలసందలను వాటర్ తోటి 2-3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి ములిగేంత వరకు నీళ్లు పోసుకుని 4-5 గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలి. 4-5 గంటల తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అలసందలు ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటి నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని ఒక స్ట్రైనర్లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. నేను ఇక్కడ 6 పచ్చిమిర్చి వరకు వేశానండి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు, 1 ఇంచ్ వరకు అల్లం ముక్కలు, 6-7 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి పెద్దదైతే 1, చిన్నవైతే ఇలా 2 ఉల్లిపాయలను తీసుకుని కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు వీటిని నీళ్లు వేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న అలసందలను కూడా వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. అక్కడక్కడ పప్పు బద్దలని ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. అలా గ్రైండ్ చేసుకున్నట్లయితే గారెలు ఫ్రై అయిన తర్వాత మనకి మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగే మిగిలిన పిండిని కూడా గ్రైండ్ చేసి వేసుకోండి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ గారెల ముద్దలోకి ఎటువంటి పిండి కానీ వంట సోడా కానీ వేయాల్సిన అవసరం లేదండి. వెంటనే మనం గారెలను ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే గారెలు క్రిస్పీగా రావాలంటే కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం చేతి మీద ఒత్తకుండా ఇలా తడి క్లాత్ మీద ఒత్తుకున్నట్లయితే గారెలు మనం పల్చగా ఒత్తుకోవచ్చు, క్రిస్పీగా కూడా వస్తాయి. చేతులను కొద్దిగా తడి చేసుకుని కొద్దిగా పిండి ముద్దలను తీసుకుని ముందు రౌండ్ బాల్లా చేసుకుని తర్వాత తడిగుడ్డు మీద వేసుకుని పల్చగా గారెల్లా ఒత్తుకోవాలి. ఇలా ఒక వాయికి సరిపడా ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత రెడీ చేసుకున్న గారెలను ఆయిల్కి సరిపడా వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. తడిగుడ్డు మీద ఒత్తుకుంటాం కాబట్టి పిండి ఎక్కడ గుడ్డకి అంటుకోకుండా చేతికి ఈజీగా గారెలు వస్తాయండి. ఇలా ఆయిల్కి సరిపడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇవి చాలా తొందరగా రంగు మారిపోతాయి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి రంగు రాగానే ఆయిల్లో నుంచి బయటకు తీసుకోండి. ఇలా ఒక బ్యాచ్ ఫ్రై అవ్వగానే మరొక బ్యాచ్కి మీరు క్లాత్ మీద పిండిని ఒత్తుకుని రెడీగా ఉంచుకున్నట్లయితే వెంటనే గారెలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలాగే మిగిలిన అన్నిటిని ప్రిపేర్ చేసుకోండి. 1 కప్పు అలసందలకి ఈ సైజ్ గారెలు అయితే దాదాపుగా 16-18 వరకు వస్తాయండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ గారెలను మీరు ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే పచ్చి ఉల్లిపాయలతో సర్వ్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ అలసంద మసాలా గారెలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.